తెలంగాణ జనాలది పాపం ఒక పెక్యులియర్ సిచ్యువేషన్. ఎట్లా అంటే హైదరాబాద్ చూసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ జ్యూస్ బండ్లు అన్ని చూసుకుంటే జ్యూస్ బండ్లలో మాక్సిమం 90% అందరు జార్ఖండ్ వాళ్ళే ఉంటారు. కూలీలుగా లేకపోతే హోటల్లో సర్వర్లుగా అంతా ఒరిస్సా స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే కనపడతారు. మార్వాడీలు ఉన్నారు. ప్లైవుడ్ లేకపోతే మన బేగం బజార్ ఈ ఏరియాస్ మొత్తం అండర్ వాళ్ళ కంట్రోల్ ఉంటాయి. గోల్డ్ బిజినెసెస్ మళ్ళీ మార్వాడీస్, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. జగదీష్ మార్కెట్ గానీ సిటీసీ కంప్యూటర్స్ కి ఫేమస్ కదా, అక్కడంతా 90% ముస్లింసే. అరటి పండ్ల బిజినెస్ లో గానీ లేకపోతే పంచర్లు ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళ కిందనే ఉన్నాయి. సరే వీళ్ళంటే లోకల్ గా ఉండి మన తెలంగాణ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇటు సికింద్రాబాద్ సైడ్ అటు హార్డ్వేర్ షాప్స్, సింధీస్, జైన్స్ వీళ్ళ చేతిలో ఉన్నాయి. బిర్యానీ సెంటర్లు అన్ని చూసుకుంటే కనుక మళ్ళీ మన లోకల్ ముస్లింస్ వాళ్ళే నడిపిస్తుంటారు. స్వీట్ షాప్స్ మొత్తం కూడా మన మార్వాడీలే నడిపిస్తూ ఉంటారు. మన లోకల్ లో కన్స్ట్రక్షన్ లేబర్స్ మొత్తం బీహార్, ఉత్తరప్రదేశ్ అక్కడ నుంచి తెచ్చుకుంటాము. హోటల్లో సర్వింగ్ బాయ్స్ మొత్తం ఒరిస్సా, వాచ్మెన్స్ అంతా హిందీ స్టేట్స్ నుంచే ఉంటారు. ఇంకా మీరు బ్రాండెడ్ బట్టలు గానీ లేకపోతే ఏదైనా డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ చూసుకుంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఇక్కడ ఆ బిజినెస్ పెట్టుకుంటారు. ఐటీ ఇండస్ట్రీ చూసుకోండి, ఆంధ్ర నుంచి చాలా మంది వచ్చి ఐటీ జాబ్స్ చేసుకుంటున్నారు. కర్రీ పాయింట్లు పెట్టుకున్నారు ఆంధ్ర వాళ్ళే. అట్లా మొత్తం హైదరాబాద్ లో చూసుకుంటే అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకున్నారు. ఆ రంగంలో మొత్తం వాళ్ళే ఆక్యుపై చేసేసుకున్నారు. మరి యాక్చువల్ తెలంగాణ జనాలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఒక డౌట్ అయింది అనుకో, మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్, కొంతమంది ఐటీ జాబ్స్ ఇక్కడ లోకల్ గా చేస్తున్నారు, లేకపోతే ఫారెన్ కి వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఇది ఒకటి. సెకండ్ థింగ్, మన ఇన్స్టాగ్రామ్ ఇక్కడ అంతా చప్రిగాళ్ళు అంతా ఉన్నారు కదా, ఈ చప్రి బ్యాచ్ అంతా మన బ్యాచ్ ఉంటది. ఇదే చప్రిగాళ్ళు కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఈ షాప్లన్నిట్లలో పనులు చేస్తుంటారు. వీళ్ళకి ఇక్కడ లోకల్లో ఉన్న బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ రాకుండా ఆ ఎవరో వచ్చి పెట్టుకున్న బిజినెస్ షాప్లలో వీళ్ళు పని చేస్తున్నారు. నాకు ఇదే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడు చూసినా మన వాళ్ళు ఇక్కడ లోకల్ ఉండి ఎందుకు వీళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకోవట్లేదు అని చెప్పి. రియల్ ఎస్టేట్ సెక్టర్ లో ఒకటే మాత్రము మన వాళ్ళు మన స్టేట్ లో ఉన్న దాంట్లో టాప్ ఉన్న కంపెనీస్ మనవే ఉన్నాయి. అక్కడికి బయట నుంచి వచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి, కానీ కనీసం మన వాళ్ళు మోనోపాలీగా దాన్ని ఆపగలిగారు. ఇంకోటి, ఇక్కడ జనాలు వేరే స్టేట్స్ కి వెళ్లి కూలీ పనులు ఇట్లాంటి లేబర్ పనులు చేయడానికి రెడీ ఉంటారు. గుజరాత్ లో గానీ బాంబేలో గానీ చాలా మంది మన వాళ్ళు ఉంటారు. ఎక్కడో విశాఖపట్నం నుంచి కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్లి ఫిషింగ్ చేస్తున్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నా, మహబూబ్ నగర్ గానీ ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్లి అక్కడ కన్స్ట్రక్షన్ లేబర్ గా చేస్తున్నారు కదా. అంత అవసరం ఏమొచ్చింది? వాడిచ్చే 10,000కి అంత ఎండలో అంత ఎత్తు నుండే బిల్డింగ్స్ కి పని చేయడానికి అంత రెడీ అవుతారే, అదేదో లోకల్ గా మన దగ్గర పని చేసుకోవచ్చు కదా. మన దగ్గర పని చేయడానికి ఎక్కడో బీహార్ నుంచి వస్తాడు, మన దగ్గర ఉన్న వాళ్ళంతా ఎక్కడో దుబాయ్కి లేకపోతే బాంబేకి వెళ్తారు. ఈ డిఫరెన్స్ ఎందుకు అంటే మళ్ళీ మన దగ్గర లోకల్ లో పని చేసుకుంటే అరే వాడు అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి జనాలు ఏమైనా ఎక్కిరిస్తారేమో అని చెప్పి, లేకపోతే వాడే సెల్ఫ్ రెస్పెక్ట్ గా అనుకోవడం ఏదో ఒక రీజన్ కి ఇక్కడ లోకల్ లో పని చేయట్లేదు, ఎక్కడో ఒక వెళ్ళి పని చేస్తున్నాడు. దానివల్ల ఏమైతుంది, ఇక్కడ తెలంగాణలో ఒక వాక్యూమ్ క్రియేట్ అయ్యి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకుని ఇక్కడ బిజినెస్ పెట్టుకుని ఇట్లా నడిపిస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా లోకల్ వాళ్ళని ఫస్ట్ ఎంకరేజ్ చేయాలి. అంటే బిజినెస్ సెటప్ చేసుకోవడానికి కానీ ఏదైనా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే బాగుంటుంది. రెండోది, మన మైండ్ సెట్ అట్లా డెవలప్ చేసుకోవాలి. మనం ఎక్కడికో వెళ్ళి పని చేసే వాళ్ళు ఇక్కడే లోకల్లో ఉండి పని చేయడమా బిజినెస్ చేయడమా ఏదైనా ఉండి ఇక్కడ లోకల్లో ఉండి చేసుకోవాలి అని ఒక మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ మనకు రావాలి. మనకు రాకపోతే ఎవడో వచ్చా వాడు బిజినెస్ పెట్టుకుంటాడు. చిన్న చిన్న స్కిల్స్, ఇప్పుడు ఫోన్ రిపేర్లు లేకపోతే ఏమైనా ల్యాప్టాప్ రిపేర్స్, అవి చిన్న స్కిల్స్ కాబట్టి వాటిని చిన్న చూపు చూస్తారు. సో అది మనం నేర్చుకుని ఆ బిజినెస్ ఏదైనా పెట్టాలంటే వేరే వాళ్ళు చిన్న చూపు చూస్తారేమో అని చెప్పి అది పెట్టాము. కానీ వేరే వాళ్ళు వచ్చి అదే బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మనీయే కదా రన్ చేసేది. సో అట్లా ఎట్లా చేస్తే ఏముంది, దానిలో నామోషి ఫీల్ అవ్వాల్సింది ఏముంది. ఇప్పుడు మీరు ఏ ఆన్లైన్ బిజినెస్ అన్నా చూసుకోండి, ఓయో గానీ ఫ్లిప్కార్ట్ గానీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ మళ్ళీ అవి కూడా చేసేది మార్వాడీసే అంతే. అది సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మన బ్రెయిన్ లో ఉండాలి. ఇక్కడ లోకల్ హైదరాబాద్ లో చేసినా వాడు అక్కడెక్కడ గుజరాత్ లో కూర్చొని చేసినా బిజినెస్ చేయడం అనేది కదా ఇంపార్టెంట్. సో ఆ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి మనము.